హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నా ఊహాలోకం. ఇప్పుడు మీరు వింటున్న కథ సత్యభామ ఎపిసోడ్ 2. మరి ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీకు అర్థం అవ్వాలి అంటే ముందు ఏం జరిగిందో తెలియాలి. అది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 1 వినాలి. సో అది వినేసి ఇక్కడికి వచ్చేయండి. నౌ లెట్స్ స్టెప్ ఇన్ టు ద సత్యభామాస్ వరల్డ్. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది. తను వెటకారంగా నా వైపు చూసి నవ్వుతుంటే, నీ పని ఇప్పుడు కాదురా, ట్రైన్ దిగేలోపు ఒక్కసారైనా దొరక అప్పుడు చెప్తారా నీ పని అని అనుకుంటూ ఒక సీరియస్ లుక్ ఇచ్చా. తను మాత్రం నీకంత సీన్ లేదు పాప అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. నాకు అప్పుడే అమ్మ కాల్ చేసింది. ఏంటే, నెక్స్ట్ ట్రైన్ అయినా ఎక్కావా లేదా, విండో సీట్ దొరికిందా అని అడిగింది అమ్మ. ఇప్పుడు అదొక్కటే తక్కువ అమ్మా, అది అడగాలనే కాల్ చేసావా అని అన్నా నేను. ఎందుకే, ఏమైంది ఇప్పుడు అని అడిగింది అమ్మ. ఒకటి దొరికిందమ్మా, ఆల్మోస్ట్. వెళ్ళి కూర్చుందామనేలోపు సాడిస్ట్ గాడు వచ్చాడు. నేను వచ్చేది చూసి కూడా వచ్చి కూర్చున్నాడు తెలుసా, వాడిని అసలు అని ఇంకా ఏదో తిట్టబోతుంటే, ఆగవే, ఎందుకలా తిడుతున్నావు, వదిలేయ్, అదేమన్నా మన కారు కాదు కదా, నెక్స్ట్ స్టేషన్లో ఏమైనా దొరుకుతాయేమో చూడు అని అందే అమ్మ. సరేలే అని కాల్ కట్ చేసి తన వైపు చూసా. తను నా వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. వినేశాడా? లైట్లే, వింటే వినని అనుకొని నా మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నా. ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. తనకు అప్పుడే ఒక కాల్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. స్టార్టింగ్లో నార్మల్గానే మాట్లాడాడు. ఆ తర్వాత స్టార్ట్ చేశాడు ఓవర్ యాక్షన్ చేయడం. అరే మామా, ట్రైన్ జర్నీ విత్ విండో సీట్ రా, బాబా ఎంత బాగుందో తెలుసా, బయట గ్రీనరీ, చల్లటి గాలి, ఇంకొంచెం దూరం వెళ్తే పొలాలు కూడా వస్తాయిరా, అప్పుడు మట్టి వాసన వస్తుంది చూడు, అరే వా, వీటికి తోడు మంచి మెలోడీ సాంగ్స్, సూపర్ కదా, ఏమన్నా కాంబినేషనా, ఇంతకన్నా ఏం కావాలి చెప్పు. ఇలాంటివి ఆస్వాదించాలి అంటే ఎంతైనా అదృష్టం ఉండాలి. కొంతమందికి అలాంటివి ఉండవులే, ఫాస్ట్గా వచ్చి సీట్లో కూర్చోరు, కానీ మనలాగా కష్టపడి వచ్చి కూర్చున్న వాళ్ళ మీద మాత్రం సెటైర్లు వేస్తూ ఉంటారు. వయ్యారంగా క్యాట్ వాక్ చేసుకుంటూ రాకపోతే రావచ్చుగా ఫాస్ట్గా అని వాగుతూనే ఉన్నాడు. వాడు అనేది నన్నే అని అర్థమైంది. తిడదామా అంటే చాలామంది ఉన్నారు. వీడసలు, తను మాత్రం ఆపకుండా అలా వాగుతూనే ఉన్నాడు. అరే, ఈ అమ్మాయిలు ఉన్నారే ఇంకా ఘోరం రా బాబు, వీళ్ళకైతే అసలు ఏం చెప్పలేం అని ఏదో అనబోతుంటే నాకిగా కోపం వచ్చేసి, హలో మిస్టర్ అని పిలిచాను. ఎస్ అంటూ నా వైపు తిరిగాడు. అమ్మాయిల గురించి తర్వాత ఏడుద్దులే కానీ ఫస్ట్ జిప్ పెట్టుకో అని చెప్పేసి డోర్ సైడ్ వచ్చేసా. అది విని అందరూ నవ్వేశారు పాపం. నేను ట్రైన్ దిగగానే నా వెనకే వచ్చేసాడు. హలో మిస్ అని పిలిచాడు. ఎస్ అంటూ వెనకకు తిరిగా. అసలు బుద్ధుందా నీకు, అందరి ముందు అలా ఎలా చెప్తావు, అయినా నా జిప్ అదే నా జిప్ బాగానే ఉంది కదా, ఎందుకు అబద్ధం చెప్పావు, బుద్ధుందా అసలు నీకు, అక్కడ చూడు ఎలా నవ్వుతున్నారు అందరూ అని అరుస్తూనే ఉన్నాడు. హలో మిస్టర్, వెయిట్, నేనేం అబద్ధం చెప్పాను నీకు, నీ బ్యాగ్ జిప్ తీసే ఉంది, దాంట్లో ల్యాప్టాప్ కూడా ఉంది, ఏదోలే పాపం అని చెప్తే నన్ను తిడతావేంటి నువ్వు అని అడిగా నేను. ఏంటి, బ్యాగా? అవును బ్యాగే, మరి నువ్వేమనుకున్నావు అని అన్నా నేను. హే, అబద్ధం చెప్పకు, నేను కరెక్ట్గానే విన్నా, నువ్వు నన్నే అన్నావు, కావాలనే చేసావు కదా అని అన్నాడు తను. అరే, నీకు చెప్తే అర్థం కావట్లేదా, నిజంగా
నీ బ్యాగ్ గురించే చెప్పా. కానీ నువ్వు వాళ్ళు వేరే అనుకుంటే నేనేం చేస్తా చెప్పు అని షాప్ వైపు వెళ్తుంటే, హే వెయిట్, నవ్వుతావేంటి, సెన్స్ లేదా నీకు అసలు అని అన్నాడు. హలో, సెన్స్ గురించి నువ్వు నాకు చెప్పకమ్మా. ఇందాక మీ ఫ్రెండ్తో మాట్లాడావు కదా అమ్మాయిలు ఇలా అలా అని, అప్పుడు ఎటుపోయింది నీ సెన్స్ అని అన్నాను. మరి నువ్వు మాత్రం మీ అమ్మతో అన్నావు కదా నన్ను శాడిస్ట్ అని అన్నాడు. అవును అన్నాను, అలానే అంట. అయితే ఏంటి ఇప్పుడు, నేను వచ్చేది చూసి కావాలనే పోటీకి వచ్చి కూర్చున్నావు కదా అని అన్నా నేను. తనేగా చిరాగ్గా, హే ఆపు నీ గోలా, అసలు ఏంటి నువ్వు, ఈ ట్రైన్ ఏమైనా నీదా, లేకపోతే సీటు మీద నీ పేరేమైనా రాసుందా, ఓ అరుస్తున్నావు అని అన్నాడు. నాకు ఇక కోపం వచ్చేసి, షటప్, నీ పని నువ్వు చూసుకో, ఇంకోసారి నా జోలికి రాకు అని చెప్పేసి షాప్ దగ్గరికి వెళ్ళిపోయా. వీరేంటి సత్య ఇలా ఉన్నాడు, చిచి అని అనుకొని ఒక వాటర్ బాటిల్ తీసుకొని తినడానికి ఇంకేమైనా తీసుకుందామా అని చూస్తూ ఉన్నా. అదే టైంకి తను కూడా ఆ షాప్ దగ్గరికే వచ్చాడు. షాప్ అంతా చూసి 2 సమోసాలు ఇవ్వండి అన్నా అని అడిగాడు. అప్పుడు ఆ షాప్ అతను, ఒకటే ఉంది సార్, ఇవ్వమంటారా అని అన్నాడు. సరే ఇవ్వండి అని చెప్పి 100 రూపీస్ నోట్ తీసి ఇచ్చాడు. ఆ షాప్ అతను, చేంజ్ లేదు సార్, మీ దగ్గరే ఒక 20 రూపీస్ ఉంటే ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు తను నా వైపు చూశాడు. నేను మాత్రం, నీకు అస్సలు ఇవ్వను పో అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి వేరే సైడ్ వెళ్ళిపోయా. అప్పుడు తను, ఇది ఇక్కడే ఉంచండి అన్న, బ్యాగ్లో ఉన్నాయేమో చూసి వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. తను అలా లోపలికి వెళ్ళిపోగానే నేను ఇంకేమీ ఆలోచించకుండా ఆ సమోసా తీసేసుకున్నా. ఆ షాప్ అతను, మేడం అది సార్ అని కంప్లీట్ చేసేలోపే మనీ అక్కడ పెట్టేసి ట్రైన్ దగ్గరికి వచ్చేసా. నా ఎదురుగా అతను వచ్చాడు. తనని చూడగానే ఆ సమోసా ప్యాకింగ్ ఓపెన్ చేసేసి తినటం స్టార్ట్ చేశా. అది చూసి తను, హే అది నా సమోసా అని అన్నాడు. అవునా, నీ సమోసానా, దీని మీద ఏమైనా నీ పేరు రాసుందా, లేకపోతే ఈ షాప్ ఏమైనా నీదా అని అన్నాను. అప్పుడు తను, నిన్ను అసలు అని ఏదో అనబోయి ఆగిపోయి షాప్ అతని దగ్గరికి వెళ్ళాడు. అన్నా మీకు చెప్పాను కదా, మనీ తీసుకురావడానికే కదా నేను లోపలికి వెళ్ళింది, ఇంతలోనే ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చేశారు అని అరిచాడు. పాపం ఆ షాప్ అతను, ఏం చేయను సార్, చెప్పేలోపే మ్యామ్ తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పాడు. ట్రైన్ స్టార్ట్ అయిందని నేను లోపలికి వచ్చి కూర్చున్నా. తను కూడా వచ్చి కూర్చున్నాడు. పాపం ఫేస్ అంతా మాడిపోయింది. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, కొంచెం చిరాకు కోపం తగ్గిపోయినట్టుగా ఉంది. దీనికి తోడు ఇంకొంచెం మసాలా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకొని నా ఫ్రెండ్ ఆర్తికి కాల్ చేశా. తను కాల్ లిఫ్ట్ చేసి, హలో ఏంటే ఎక్కడున్నావు అని అడిగింది. అవన్నీ తర్వాత చెప్తా కానీ ఇప్పుడు ఒకటి చెప్తా విను. ఇక్కడ ఒక స్టేషన్లో ఒక సమోసా తిన్నానే, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా, లోపల ఆలు స్టఫ్ అయితే అదరగొట్టేశాడు. మన కాలేజ్ క్యాంటీన్ కన్నా 10 టైమ్స్ బెటర్ తెలుసా. ఎంతైనా ఇలాంటివి రుచి చూడాలంటే రాసి పెట్టుండాలి, అదృష్టం కూడా ఉండాలి. ఇలాంటివి కొంతమందికి ఉండవు తెలుసా, నీకు అంత అదృష్టం లేదులే అంటూ తన వైపు చూసా. అప్పుడు తన ఫేస్ చూడాలి, కోపం, చిరాకు, ఇంకేవేవో కనిపిస్తున్నాయి. అమ్మయ్యా, నా ఈగో సాటిస్ఫై అయిపోయింది. కాల్లో ఆర్తి, ఏం మాట్లాడుతున్నావే, పిచ్చేమైనా పట్టిందా నీకు అని అంది. అదేం లేదులే, తర్వాత కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేశా. అమ్మయ్యా, ఈరోజుకి ఇది చాలు అనుకొని ఫోన్లో డౌన్లోడ్ చేసి ఉన్న మహాభారతం సిరీస్ చూడటం స్టార్ట్ చేశా. ట్రైన్ రాజమండ్రి రీచ్ అయ్యేలోపు ఈవినింగ్ 6 అయింది. ఇది చలికాలం అవటం వలన
అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉంది. నేను ట్రైన్ దిగేసి బయటికి వెళ్ళిపోయా. ఇప్పుడు ఇక్కడ నుండి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సిరిపురంకి వెళ్ళాలి. పని ఉండటం వల్ల తాతయ్య నాన్న స్టేషన్కి రాలేదు. నేనే ఎలాగోలా వెళ్ళిపోదామని ఆటో స్టాండ్కి వెళ్ళిపోయా. నేను అక్కడికి వెళ్ళే లోపే ఒకటే ఆటో ఉంది. ఆటో కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఆటో వెనక ప్లేస్ కనిపించింది. ఆటో అన్నని అడిగి వెళ్ళి వెనక కూర్చున్నా. ఏదో తెలియని ఎక్సైట్మెంట్. ఎందుకంటే దివరకప్పుడు ఇలా వెళ్ళిందే లేదు. ఇదే ఫస్ట్ టైం ఆటో వెనక కూర్చొని వెళ్ళడం. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో పొలాలు, కొబ్బరి తోటలు, చల్లటి గాలి ఊహించుకుంటేనే చాలా బాగుంది. ఇంకెవ్వరూ రాకుండా ఉంటే బాగు, నేను ఒక్కదాన్ని హాయిగా కూర్చొని వెళ్ళొచ్చు. అలా అనుకున్నానో లేదో ఇంతలోనే ఎవరో వచ్చి పక్కన కూర్చున్నారు. అబ్బా, మళ్ళీ ఎవర్రా అని అలా పక్కకు తిరిగి చూస్తే అంతే, మళ్ళీ వాడే. నువ్వా అంటూ ఇద్దరం ఒకే డైలాగ్ కొట్టేశాం. మరి తర్వాత ఏం జరిగిందంటారు? విండో సీట్ కొట్టేశాడనే ఇంతలా గొడవ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు మళ్ళీ పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఇంకెంత జరుగుతుందో ఏంటో. మరి ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి అంటే ఎపిసోడ్ 3 వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు నా ఊహాలోకం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.